తెలంగాణ ఉద్యమంలో పోరాడిండు మన వరంగల్ బిడ్డ. ఎట్లా ఇప్పుడు ఆయన లేని లోటు కనబడుతుంది. మామూలు మనిషి కాదు ఆయన. ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత హరీష్ రావుకు కేటీఆర్ కంటే ఎక్కువ మా మామ మా మామగారు మామ అవుతారా నీకు? మామ చిన్న పంచల్ని మేము ఇక్కడనే మాదే కుటుంబం ఇక్కడ కుటుంబ సభ్యులక మేము ఉండేది చిన్న పంచల్లి. అలాంటి మా మామను ఇక జన్మల మేము చూడలేము. ఆయనకు ఎంత ఏది చేసినా కూడా తక్కువే, ఎంత చేసినా కూడా తక్కువే. ఆయన నల్లబెల్లికి నెక్స్ట్ టైం చేద్దాం అనే ఆలోచనతో ఉన్నాడు, అంతకంటే ఎక్కువ చేద్దామని ఉన్నాడు. కానీ ఆ అదృష్టం ఆయనకు దక్కలేదు. పక్క ఊళ్ళో మొత్తం అన్ని మండలాల్లో మంచిగా చేసిండు, ఇంకా బాగా చేద్దాం అనుకున్నాడు. నల్లబెల్లిని చేస్తే నల్లబెల్లికే చేసుకున్నాడు అనే పేరు వస్తా అని ఆయన మనసు నేను చెప్తాను. నాకు తెలుసు వాస్తవంగా ఇది. నేను నా మామయ్య కదా. ఏంది మా అంటే ఇదే మాట్లాడేది మీ ఇద్దరం బాగా దగ్గర. ఇదే ఊరు అమ్మిది మాది ఇదే ఊరు. ఎట్లా ఉండే చిన్నప్పటి నుంచి కానీ ఉద్యోగం టైంలో? మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి రాజకీయం ఆయన నుంచి నేర్చుకున్నాను. నేను రాజకీయం అనేది నల్లబెల్లిన నేర్పిండు అందరికీ. ఆయన పాపం ఇంట్లో కూడా అన్నం తినలే. వాస్తవం చెప్తాను నేను, రియాలిటీ ఇది. అన్నం కూడా తినలే. ఆయన ఉపాసం ఉండి బతికిండు. ఆయన జీవితం అసలు ఇప్పుడు చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇక బాగా మహానుభావుడు, పైసల మనిషి కాదు. పైసల కోసం ఆరాటపడి బ్లాక్మెయిల్ చేసే మనిషి కాదు. ఆపదస్తే అందుబాటులో ఉంటే వస్తాడు, అందుబాటులో లేకుంటే మాత్రం ఫోన్ ద్వారా చేపిస్తాడు. ఇది మాత్రం 100% నేను లేను. గ్రామపంచాయతీ అధ్యక్షుడు కేతం శ్రీనివాస్తో చెప్తాడు, ఇట్లా ఇంకా మండలపట్టి సారకపని చెప్తాడు, ఆడిపో ఇడిపో అని చెప్తాడు. మొన్న రీసెంట్లీ చనిపోయే ముందు ఒకరోజు ముందు మా అత్తమ్మ నాకు బిడ్డ అవుతుంది, ఇటు బిడ్డ అటు అత్త అంటే మేము మాట్లాడుకునే విధానం. మొన్న వచ్చి గొల్లల ముసలమ్మకు ఇంట్లోనే ఉన్నాడు. ఆ టైంలో పంపిస్తానని చెప్పిండు. వచ్చింది, పూలమాల వేసింది, పంపిస్తానని చెప్పిండు. ఆ టైంలోనే తెల్లారేది యశోద హాస్పిటల్ పోయిండు. అక్కడున్న మంచిగా బతికేతాడు. నాకు పని ఉన్నది కానీ వచ్చిండు. వచ్చి ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసుకుంటా స్ట్రోక్ వచ్చింది. అది ఉన్న విషయం. ఆయన ఇక చాలా మేము మా ఊరికి కాదు, మా నర్సంపేట నియోజకవర్గానికి ఇక దొరకడు కావచ్చు. ఇది రియాలిటీ. ఇది తెలంగాణ ఉద్యమం టైంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించి ఇక మీకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాడు. ఎసంటాడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాకు సాయం చేసిండు. మాకు ఒక తండ్రి, మాకు ఒక అయ్యా. మా ప్రేమతోటి ఆయనను గెలిపించినాం. మా ప్రేమతో మేము గెలిపించినాం కాబట్టి నా పిల్లలకు నాకు అభివృద్ధి చేసిండు. మహిళకు కూడా అభివృద్ధి చేసిండు. మా ప్రేమ అనేది ఉన్నది. పెద్ది సుదర్శన్ రెడ్డి జై తెలంగాణ అని అంటానా. నాకున్న మాట ఇది చెప్తాను. నాని ఇప్పుడు లేని రోడ్డు కనబడుతుంది కదా, ఎట్లా ఉంది? పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన గెలుపు మనకు పొందాలనేది మన ఆలోచన లేకపోతే మనం బతుకు లేదు. ఈ రోజుల్లో తెలంగాణలో మనం బతుకు లేదు. ఎప్పుడైనా పెద్ద నవ్వు పడాలి. మనకు పెద్ద నవ్వు పడితేనే మన ధైర్యం అనేది మనం ఇంకా కొనసాగుతాం. అంతవరదాకా మనం చేయలేము. మనం చేసే పని చెయ్యాలి, తీరాలి అనేది మన ఆలోచన. సార్ ఎప్పుడైనా కలిసిన పెద్ది సుదర్శన్ రెడ్డి నేను తట్టబట్టి గుంజి బావి నుంచి బండలు తీసి బయట వేసిన వాళ్ళ డాడీ, నేను, ఇంకో అతను చేసి బావి నుంచి తీసిండు. అప్పటి నుంచి ఆయన ఉద్యోగానికి పోయిండు. ఆ పద్ధతిగా నేను ఎప్పుడైనా నన్ను ఇట్లా పిలుచుకొని ఇట్లా చేయను వేసుకొని పోయేది. నన్ను
ఆ ప్రేమ నాకు ఇప్పుడు ఉన్నది, నా ప్రేమ అది. ఓరుగోలు బిడ్డ ఇప్పుడు మన దగ్గర లేరు. ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు? మేము అంటే ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో ఉన్న అందరం కూడా ఆయన సహచరులమే. ఆయనతోటి ఆయన జిల్లా అధ్యక్షుడు ఉన్న రోజులు కూడా ఆయన వెంటున్న వాళ్ళమే. కానీ ఆయన నిస్వార్థంగా పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలను కానీ ఎవరిని కానీ అన్ని ఊర్లలో కూడా ఆయన మాట చాతుర్యంతో కూడా డెవలప్ చేయడం జరిగింది. ఆయన ఇవాళ లేని లోటు అనేది ఇవాళ ప్రతి ఒక్కరి గుండెలల్లో ఆయన ప్రేమ అనేది మనిషి ఉన్నప్పుడు తెలియదు, పోయినాక తెలుస్తుంది అనేది ఇవాళ ఎక్కడి నుంచి వరంగల్ నుంచి చూసుకుంటూ వస్తూ ఉంటే అర్థమవుతున్నది. మనం ఈ మధ్యన కనివిని ఎరగని ఈ జన సందోహం, ఆ ప్రేమ అభిమానాలు ఉంటేనే కదా అలాంటి మహానుభావుడు పోవడం అందరికీ కూడా ఒక మనోవేదనగానే ఉన్నాం అనేది తెలియజేస్తున్నా. అతను లేని లోటు పార్టీకి చాలా నష్టం. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి భగవంతుడు దారి చూపించాలని కోరుకుంటున్నాను. ఉద్యమం టైంలో కానీ తర్వాత అధికారంలో వచ్చినప్పుడు ఏమైనా మన అనుభవం అంటే మీ తేడాలు ఉంటాయంటే గుణం కానీ ఎలాంటి? అలాంటిది ఏం లేదే. మేము అందరం కూడా 2001లో పార్టీ పనిచేసిన వాళ్ళమే. ఆయన పరిస్థితి ఆయన హన్మకొండలనే ఉండేది, మేము ఆయన చుట్టే తిరిగేది. ఎప్పుడు మార్పు ఏం రాలే. నేను ఇక్కడికి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చినాం. సేమ్ ఎప్పటి లెక్కనే పిలుచుకున్నాడు, ఆ మర్యాదలు అట్నే ఉండే. ఆయన జనంలో కలిసిపోయిన మనిషికి ఆయనకి ఏదో ఎమ్మెల్యే కాగానే మార్పు రావాలనే సంకల్పం లేకుండా అందరితోటి ఎప్పటి లెక్కనే కలిసి ఆ ప్రేమే ఆ బంధాలతోటే ఇప్పటి వరకు వచ్చినాం. ప్రజాసేవ కానీ ఎట్లా ఉండేది అంటే ఒక జిల్లా కేంద్రానికి ఓన్లీ మెడికల్ కాలేజ్ వచ్చేది, అలాంటిది ఒక నియోజకవర్గానికి తెచ్చాడు. ఎలా ఎలా చూస్తుందండి? చెడా ఆయన పనితనం. ఆయనే 2001 నుంచి పార్టీ ఆవిర్భావ కాడి నుంచి కూడా పట్టుకొని ఉన్నాడు కాబట్టి అది మళ్ళా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారికి సన్నిహితంగా ఉండి ఎమ్మెల్యే అయిన 5 ఏళ్ళల్లో కూడా చాలా ఫండ్స్ కూడా తేవడం జరిగింది. ఎందుకంటే ఆయన కొట్లాడి తెచ్చిండు, మామూలుగా కాదు. ఆయన ఒక ఉద్యమకారుడు, పార్టీ ప్రతిష్ట కోసం మొదటి నుంచి పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన చాలా ఫండ్స్ కూడా వ్యక్తిగతంగా తెచ్చి చాలా డెవలప్మెంట్ చేసిండు. ఇవాళ మేము ఎప్పుడూ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వచ్చినాం ఇక్కడికి. ఇవాళ చూస్తే అసలు ఇది ఊరా కాదా అనేది కూడా మాకే అనిపిస్తుందంటే ఎంత డెవలప్ అయింది, ఎట్లా ఉన్నదనేది ఈ జనానికి తెలుసు. ఆ జనం ఆయన మీద ఉన్న అభిమానం ఇవాళ ఈ ఉప్పెనలాగా ఎక్కడ చూసినా కూడా జనం సందోహం అనేది అర్థమవుతుంది అతను చేసిన సేవలు.